సాండి ఢిల్లీ కార్ సిద్దిపేట్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2014 మోడల్ టైటానియం ఆప్షనల్ పుష్టార్డ్ వేరియంట్ మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. చాలా నీట్గా చూడొచ్చు. మొన్న దీనికి షార్ట్ వీడియో ఇవ్వడం జరిగింది, ఈరోజు ఫుల్ వీడియో ఇస్తున్నా. దీనికి వచ్చేసి చిన్న చిన్న పనులు ఉంటే చేయించిన, ఈరోజు వాషింగ్ చేయించిన. మనకు సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, మంచి కండిషన్లో ఉంది. వెహికల్ డీజిల్ కార్, ఇది మనకు 3,10,000 వచ్చింది మన వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాం. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం పుష్టార్డ్ వేరియంట్ మనకు ఎక్సలెంట్ ఉంది. వెహికల్ చూసుకోవచ్చు, చాలా అంటే నీట్గా ఉన్నది. ముందు బానెట్ ఒకటి షేడ్ అయింది తప్ప ఎక్కడ కూడా మనకు వర్క్ లేదు. అలై వీల్స్ మనకు డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి. టైర్లు వచ్చేసి మనకు 70 to 80% టైర్లు ఉన్నాయి. మనకు అండర్ గ్రౌండ్ కూడా ఇక్కడ లీకేజ్ లేదు, ఆయిల్ లీకేజ్ ఏం లేదు. ఇప్పుడే వాషింగ్ చేసినాం. సేఫ్టీ పరంగా మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనికి పుష్టార్డ్ వేరియంట్ మనము అన్ని చెకింగ్ జరిగింది. మనకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు. పంచెస్ ఎక్కడ మనకు ఓపెన్ కాలేదు, పంచెస్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. అన్ని పంచులు చెకింగ్ జరిగింది. లోపల ఎక్స్రే చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. మనకు ఇందులో మనకు పుష్టార్డ్ వేరియంట్ అండి, మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. కార్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ ప్రతిదీ ఇలా చూపెడుతుంది. ఇక్కడ డోర్లు ఓపెన్ అయినా, మనకు డిక్కీ ఓపెన్ అయినా, మనకు ప్రతిదీ ఇందులో చూపెడుతుంది. మనకి ఇందులో ఎఫ్ఎం ఉంటుంది. ఎఫ్ఎం కూడా మంచి సౌండ్ ఉంటుంది. ఒకసారి మీకు డాష్ బోర్డ్ చూపెడతా. సారీ, ఇంజన్ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతా. మనకు కిలోమీటర్ వచ్చేసి 89,000 అట్లా చేంజ్ కిలోమీటర్ తిరిగింది. చాలా నీట్గా ఉంది కారు. ఇంజన్ ఎక్సలెంట్గా ఉంది. మనకు ఆప్రాన్స్ ఎక్కడ, పిల్లర్స్ ఎక్కడ, ఆప్రాన్స్ కానీ ఎక్కడ ఏం కాలేదు. ఇంజన్ సౌండ్ కూడా స్మూత్గా ఉంది. బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. బానెట్ పట్టి కూడా చేంజ్ కాలేదు. ఇది కొంచెం 1600cc ఇంజన్ కాబట్టి మనకు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా గట్టిగా ఉంటుంది బండి ఫోర్డ్ ఈకో స్పోర్ట్. ఇంతకుముందు వైట్ కలర్ ఒకటి ఇచ్చినాం మనం డిసెంబర్లో ఒకటి. ఇది రెండో కారు ఈకో స్పోర్ట్ మనం ఇవ్వడం. చాలా ఎక్సలెంట్ ఉంది, మంచిగా మెయింటైన్ చేసిన కారు. సింగిల్ ఓనర్ వెహికల్ చూడొచ్చు. పంచులన్నీ ఎక్కడ ఓపెన్ కాలేదు, పంచులన్నీ ఒరిజినల్ ఉన్నాయి. పైన రూఫ్ కూడా ఎక్కడ మనకు డెంట్ లేదు, చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు. వెనకాల టైర్ కొంచెం 50% మాత్రం ఉంది. ఒక 2 సీల్ టైర్లు ముందు వేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకు వెనకాల దీనికి సెన్సార్ వస్తుంది. ఇది పూజ చేసినప్పుడు మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు. లోపల డిక్కీ కూడా ఎక్కడ మనకు డెంట్ లేదు, మనకు వచ్చినట్టు షోరూమ్తో వచ్చినట్టు ఉంది. ఎక్కడ కూడా మనకు ఆయిల్ లీకేజ్ ఏం లేవు. దీనికి ఇక్కడ మనకు సాకర్ వస్తుంది. సాకర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు ఇందులో జాగిపాన్ ఉంటుంది. స్పేర్ వీల్ అనేది మనకు దీనికే బయటనే ఉంటుంది. మనకి ఇది గట్టిగా ఉంటుంది. మనం లగేజ్ పెట్టుకోవడానికి 5 kgs 10 kg వరకు ఇది ఆపుతుంది. ఇది ఫోర్డ్లోనే మొత్తం ఫోర్డ్లోనే వస్తుంది. చూసుకోవచ్చు ఒకసారి లోపల నుంచి. పైన ఎక్కడ కూడా ఇలాంటి చిన్న డ్యామేజ్ లేదు. మేము ఫుల్ వాష్, ప్రీమియం వాష్ చేయించినాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు. DL10 CF 5194 ఈ వెహికల్ మన షార్ట్ వీడియో వేయడం జరిగింది. ఈరోజు మనం దీన్ని కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించినాం. వెనకాల మనకు స్పేర్ వీల్ ఇందులో లోపల ఉంది. షోరూమ్తో వచ్చింది ఇట్లే ఉంది. చూసుకోవచ్చు. మనకు ఇది అన్లాక్లో ఉన్నప్పుడు మనకు డీజిల్ ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు. డీజిల్ ఇది డైరెక్ట్ ఇట్లా అంటే పైకి వస్తుంది. లాక్ అయినప్పుడు మాత్రం రాదు. వెనకాల అలై వీల్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది. మనకి ఇక్కడ చైల్డ్ లాక్ ఉంటుంది. చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు ఈ చైల్డ్ లాక్ ఆన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి లాగేస్తాం. బయటికి వెళ్ళి మాత్రం వస్తుంది, లోపల నుంచి రాదు పిల్లలు కూర్చున్నప్పుడు. ఇది సేఫ్టీ పరంగా మనం వాడుకోవాలండి. చిన్నపిల్లలు తెలియకుండా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు, రన్నింగ్లో ఇబ్బంది అవుతుంది. ఫోర్డ్లో మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళు తగ్గరు. మనకు సేఫ్టీ పరంగా చాలా గట్టిగా ఉంటుంది. డోర్లు కూడా ఎక్కడ మనకు ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు. అన్ని గ్లాసులు ఒరిజినల్. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బార్ కూడా ఉంటుంది, BE ఇక్కడ ఉంటుంది. అన్ని గ్లాసులు ఒరిజినల్, ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. వెనకాల కూడా మనకు రియర్ వైఫర్, రియర్ డిఫాగర్ ఉంటుంది. సేఫ్టీ పరంగా మనకు సైడ్ మౌంటెడ్ ఇప్పుడు ఇండికేటర్ వేసినప్పుడు ఇందులోనే వస్తుంది. ఇవి డైరెక్ట్ మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి.
మన ఇన్నో క్రిస్టా కాదు, i20లో i10లో మాత్రం ఆటోమేటిక్ క్లోజ్ అయితే, కానీ ఇందులో అట్లుండదు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేరు, మనకు చాలా నీట్గా ఉంటుంది. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది, మనం ఏసీ చూసినాం ఇంతకుముందు. ఏసీ కూడా చాలా చిల్డ్ ఏసీ ఉంది, ఎలాంటి చిన్న ప్రాబ్లం లేదు. మనకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, లేదంటే ఆండ్రాయిడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక 4500 5000 అట్లా అవుతుంది. స్టీరింగ్లో వాయిస్ కమాండ్ ఉంటుంది. మనకు ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఇందులో ఉంటాయి. ఒక డ్రైవర్ సీట్ ఒకటి చినిగింది, అది తప్ప ఏం ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు, మనకు ఫోర్డ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి. వెహికల్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మనకు ఇక్కడ చూడొచ్చు, మనకు పంచులు కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. మేము కూడా ప్రతి వీడియోలో చూపెడుతున్నాం. ఈ పంచులు అనేది ఒక్కసారి యాక్సిడెంట్ అయితే ఈ పంచులు అనేవి పోతాయి. రోబోటిక్ పంచులు అంటారు వాటిని. బండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకు సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. చూపెడతా ఒకసారి, మీకు చూపించడం మిస్ చేసిన. మనకు ఇక్కడ డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, 2 ఎయిర్ బ్యాగులు. మనకు సైడ్లో ఒకటి పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. 4 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కార్లో. ఇంజన్ కూడా మనకు సౌండ్, ఇప్పుడు ఇంజన్ ఆన్లోనే ఉంది, స్మూత్గా ఉంటుంది. మైలేజ్ వచ్చేసి మనకు 20+ వస్తుంది హైవేలో. లోకల్లో అయితే 70 to 80 వస్తుంది. మనకు మైలేజ్ కూడా మనకు అందులో చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్ పోతుంది, దానికి యావరేజ్ ఎంత వస్తుంది, ప్రతిదీ మనకు అన్ని చూపెడుతుంది డాష్ బోర్డ్లో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది కారు, చూసుకోవచ్చు. బ్లాక్ కలరు మనం ఒక్కసారి రబ్బింగ్ చేయించలేదు, రబ్బింగ్ చేయించిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఈ కారు. మనం వచ్చేసి మా కమిషన్ 10,000, ఇన్వాయిస్కి ఒక 10,000 20,000 మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. కంటైనర్ మీరు పెట్టుకోవాలి. కంటైనర్ వచ్చేసి 16,000 అవుతుంది బండికి హైదరాబాద్కు. లేదంటే మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి ఇక్కడ మీరు కార్ తీసుకొని మీరు బయట కూడా పోవచ్చు. పర్ఫెక్ట్ అంటే ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడవచ్చు, చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. ఒకసారి టెప్లాన్ కోటింగ్ వేయించుకుంటే ఇంకా షైనింగ్ ఎక్కువ వస్తుంది. జస్ట్ ఇది సాయంత్రం 6 గంటల తీసుకున్న వీడియో కాబట్టి కొంచెం షైనింగ్ తక్కువ ఉంది. ఎండలో కాదు, అప్పుడు 6:30 అవుతుంది సారీ టైము. ఈ టైంలో ఇట్లా ఉంది. పొద్దున టైంలో అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి ఇక్కడ చేంజ్ కాలేదు, 2016 అని వేసి ఉన్నది, కానీ కాదు అది. ఇది ఫోర్డ్ సంబంధించిన లోగో. ఇది టైటానియం ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారు, 4 ఎయిర్ బ్యాగ్స్ అండి. చాలా నీట్గా ఉంది కారు, ఎక్కడ కూడా రిమార్క్ లేదు. ఈ కారు ఎవరైనా అడ్వాన్స్ కొడితే మేము ఆపుతాం, వాళ్ళ కోసం ఆపి మీకు వచ్చి ఫుల్ అమౌంట్ కొట్టిన తర్వాత బయట పంపిస్తాం, లేదంటే మీరు వచ్చి బండి తీసుకొని వెళ్ళొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.